శ్రీ సాయి సచ్చరిత 47వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయై నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. పరమానందాన్ని ఉత్పన్నం చేసే సాయి యొక్క శ్రీ ముఖాన్ని ఒక్క క్షణం చూస్తే చాలు, అది అనంత జన్మల దుఃఖాన్ని నశింపచేస్తుంది. అట్టి వారి వదనం ధన్యం. వారి కృపావలోకనంతో భక్తులకు వెంటనే కర్మబంధ విమోచనం కలిగి క్షణం పట్టకుండా ఆత్మానందం సమృద్ధిగా లభిస్తుంది. వారి కృపా దృష్టితో కర్మల చిక్కు విడిపోతుంది. ఆ కృపా భాస్కరుని ప్రకాశంలో భవమనే మిణుగురు పురుగు నిస్తేజమవుతుంది. జగాల పాపాలను ప్రక్షాళనం చేయటం వలన గంగ మలినమవుతుంది. తన మాలిన్యాన్ని తొలగించుకోవటానికి సత్పురుషుల చరణ రజాన్ని కోరుకుంటుంది. ఎప్పుడు సత్పురుషులు నా వద్దకు స్నానానికి వస్తారు, వారి చరణ స్పర్శ ఎప్పుడు లభిస్తుంది అని అనుకుంటుంది. వారు తప్ప ఆ పాపాలకు నిష్కృతి లేదు అని ఆమెకు నిశ్చయంగా తెలుసు. ఇటువంటి సాధువులకు మకుటమణి అయిన సాయి సమర్థుల వాణి ఇది అని తెలుసుకుని భక్తులు సజ్జనులు ఈ పావన చరితాన్ని అత్యంత ఆదరంగా ఆలకించండి. ఈ కథ విశేషమైన మహిమగలది. జ్ఞానులైనా అజ్ఞానులైనా ఈ పరమ పావన కథను వింటే శ్రోతల కర్మ బంధనం విడిపోతుంది. నయనాలకు దృష్టి సాయి, శ్రవణానికి శ్రవణం సాయి. వారే నా హృదయంలో ప్రవేశించి ఈ వృత్తాంతాన్ని చెప్పారు. సాయి స్వయం మహానుభావులు. విశిష్టమైన ఈ కథను వింటే శ్రోతలు శరీర భావాన్ని మరచిపోతారు. వారిలో అష్ట ప్రేమ భావాలు పెళ్ళుబుకుతాయి. సాయి నోటి నుండి వచ్చిన ఈ కథలోని ఉద్దేశాన్ని శ్రద్ధగా తెలుసుకుని తాత్పర్యమందు దృష్టి ఉంచితే శ్రోతలు కృతకృత్యులవుతారు. కనుక శ్రోతలు నా మనవిని వినండి. ఈ కథను చెప్పేవాడిని నేనే అయినా ఇందులోని సారాన్ని తెలుసుకోలేకపోతే నేను కూడా మీ వలనే రక్త మనస్కుణ్ణి. భక్తులపైని బాబా యొక్క ప్రేమను స్మరించుకుంటే మనసు తన మనోధర్మాన్ని మరచిపోతుంది. ప్రపంచ బాధల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇంతకంటే పరమలాభం మరేమిటి? పూర్వ కథానుసంధానం. శ్రోతలు కథను శ్రద్ధగా సావధానంగా వింటే మనసుకు సంతృప్తి కలుగుతుంది. కథాధ్యాయం చివర శ్రోతలు మేకల కథను, బాబాకు మేకలపైన ప్రీతిని, వాని గత జన్మ గురించి స్మృతిని విన్నారు కదూ. అటువంటిదే ఈ కథ కూడా. పరాకాష్ఠనందుకున్న ద్రవ్యలోభం ఎలా అధఃపతనానికి దారితీస్తుందో శ్రద్ధగా వినండి. సాయియే సంపూర్ణ కరుణా కటాక్షంతో ఒకటి తర్వాత మరొక కథను సూచించారు. శ్రవణంలో ఏ విఘ్నాన్ని రానియకుండా సుఖ సంతోషాలను పెంపొందిస్తారు. కథను చెప్పేవారు, నోరు అన్నీ స్వయం సాయి సమర్థులే అయినప్పుడు ఇక హేమాడ్ ఎవరు? అతడు అసలు ఎందుకు? ఊరికే పేరుకే. సాయి కథ సాగర తీరాన కూర్చుండగా మనకు కథలకు కరువా? కల్పతరువు క్రింద కోరిక కలిగితే అది సిద్ధిస్తుంది. దినకరుని ఇంట దీపం కోసం ఎవరు చింతిస్తారు? నిరంతరం అమృతపానం చేసేవారికి విషం గుర్తుకు వస్తుందా? మనకు సాయి వంటి దైవం ఎల్లప్పుడూ వెంట ఉండగా కథామృతానికి ఏం కరువు? యథేచ్ఛగా ఆ సంతోషాన్ని అనుభవించండి. కర్మసూత్ర సిద్ధాంతం చాలా కఠినమైనది. అది ఎవరికీ అర్థం కాదు. మహాజ్ఞానులను కూడా మోసగిస్తుంది. కానీ ఏమీ తెలియని అమాయక భక్తులను తరింపచేస్తుంది. అట్లే పరమేశ్వరుని నియమం దుర్గమం. దానిని ఎవరు అతిక్రమించగలరు? కనుక లౌకిక ధర్మానుసారం ఆయా కర్మలను ఎప్పుడూ చేస్తూ ఉండాలి. లేకపోతే అత్యంత అధర్మం. మరణం తరువాత వారి వారి కర్మలను అనుసరించి తదనురూపంగా జన్మలను పొందుతారు. యథా కర్మ యథా శృత. శుక్రబీజ సమన్విత. వారి వారి కర్మానుసారం, జ్ఞానానుసారం కొందరు శుక్ర బీజాలతో కలిసి యోని ద్వారా ప్రవేశిస్తారు. కొందరు స్థావరాలుగా జన్మిస్తారు. యథా ప్రజ్ఞం హి సంభవ. వారి వారి బుద్ధిని అనుసరించి జన్మ. ఈ శృతి వచనానికి అర్థం ఎవరికీ తెలియదు. జన్మను పొందాలి అనుకుంటే దానిని నచ్చిన విధంగా పొందాలి. శరీరాన్ని మరల పొందాలని కోరుకునే మూఢులు, అజ్ఞానులు తాము ఆర్జించుకున్న దానిని అనుసరించే తమకు శరీరాలు ప్రాప్తిస్తాయని తెలుసుకోవాలి. అందువలన శరీరం నేలరాలిపోకముందే మానవ జన్మ యొక్క అమూల్య అవకాశాన్ని, ఆత్మజ్ఞాన ప్రాప్తి వరకు జారవిడుచుకోని వారే జ్ఞానులు. వారే ప్రపంచ బంధనాల నుండి ముక్తులవుతారు. ఇతరులు ప్రపంచ చక్రంలో పడతారు. ఎప్పుడూ శరీర బంధనం నుండి విడిపోరు. వారికి జన్మల యాతన తప్పదు. ఇప్పుడు ఈ కథలోని విశేషం. నేను శరీరాన్ని అన్న ధ్యాస, చెడు ఆలోచన తొలగిపోయి సాత్విక అష్టభావాలు ఉప్పొంగుతాయి. తమ వద్ద ఎంతో ధనమున్న అత్యంత లోభ స్వభావం గలవారి జీవనం
వ్యర్థం. అట్టివారు జీవితాంతం వ్యర్థమైన శ్రమను అనుభవిస్తారు. పైగా మనసులో శత్రుత్వ భావం ఉండటం ఎన్నడూ మంచిది కాదు. ఆ భావం రాకుండా మనసును నిగ్రహించుకోవాలి, లేదా అది జీవితాన్ని నాశనం చేస్తుంది. పరస్పర వైరం యొక్క పరిణామం ఉత్తమమైన జన్మ నుండి అధమమైన జన్మకు వెళ్ళటం. రుణం, శత్రుత్వం, హత్య, వీని ధర్మం ఇవి తీరే వరకు జన్మ పరంపర తప్పదు. ఈ విషయంలో సాయి నోటి నుండి వెలువడిన పరమ పావనమైన అమృత వాణిని శ్రోతలకు చెప్తాను, సావధానంగా వినండి. సాయి మాత చెప్పిన ఈ కథను నేను విన్నది విన్నట్లు నాకు గుర్తు ఉన్నంత వరకు చెప్తాను. సాయి స్వయం చరిత్రకారులు, తామే కథను సవిస్తరంగా వ్రాసుకుంటారు. హేమాడు కేవలం నిమిత్తమాత్రుడు, అతనిని నడిపించే సూత్రధారి సాయియే. ఒకరోజు ఉదయం 8 గంటల సమయాన నేను ఫలహారాన్ని సేవించి రోజులాగే బయట తిరగటానికి వెళ్ళాను. దారిన నడుస్తూ నడుస్తూ అలసిపోయి ఒక నదీ తీరానికి చేరుకున్నాను. కాళ్ళు కడుక్కుని స్నానం చేశాను. మనసుకు చాలా సంతోషం కలిగింది. ఆ నది అంతా ఆ రహతా నది అంతే. 2 తీరాలకు తాకుతూ నీరు నిండుగా ఉంది. ఒడ్డున ఒక రకం గడ్డి చెట్లు ఉన్నాయి. అక్కడ కాలిబాట ఉంది. బండి వెళ్లే దారి కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నదీ తీరాన వృక్షాలు దట్టంగా ఉండటం వలన వాని నీడ కూడా బాగా ఉంది. చల్లని గాలి మెల్లమెల్లగా వీస్తూ ఉంటే మనసుకు చాలా ఆనందంగా ఉంది. చెట్లు గుంపుగా ఉన్న చోటును చూచి వాని నీడలో స్వేచ్ఛగా కూర్చున్నాను. చిలుంగొట్టం నింపాలని దానికోసం బట్టను తడపటానికి వెళ్ళగా అక్కడ బెకమని చప్పుడు వినిపించింది. ఆ శబ్దం కప్పదే అయి ఉండవచ్చని నాకు అనిపించింది. నీరు ఉన్న చోట కప్పలు సహజంగా ఉండటం అందరికీ తెలిసిన విషయమే. ఇందులో విశేషమేముంది? బట్టను తడుపుకుని నేను తిరిగి వచ్చి చెకుముకు రాయిని చేతిలోకి తీసుకున్నాను. రాతి నుండి నిప్పురవ్వ వచ్చి చిలుం వెలిగి తయారైంది. అకస్మాత్తుగా ఒక బాటసారి వచ్చి వందనం చేసి నా దగ్గర కూర్చున్నాడు. నా వద్ద నుండి వినయంగా చిలుం చేతిలోనికి తీసుకుని చాలా దూరం వచ్చారు అని సగౌరవంగా పలకరించారు. మసీదు ఇక్కడి నుండి చాలా దూరం. మీరు అక్కడికి వెళ్ళేసరికి ఎండ ఎక్కిపోతుంది. ఈ వెనకే మా ఇల్లు. చిలుం త్రాగి ఇంటికి వెడదాం. అక్కడ కొంచెం రొట్టె అది తిని కాసేపు విశ్రమించి ఎండ బాగా తగ్గిపోయాక సంతోషంగా వెళ్ళి తిరిగి ప్రయాణం మొదలు పెట్టవచ్చు. నేను కూడా మీ వెంట వస్తాను అని చెప్పి బాటసారి చిలుం వెలిగించి పీల్చటానికి గౌరవంగా నాకు ఇచ్చాడు. అక్కడ ఆ కప్ప ఆర్తస్వరంతో బిగ్గరగా ఏడవసాగింది. ఆ కేకలు ఏమిటి అని బాటసారి నన్ను అడిగాడు. అప్పుడు నేను అతనితో నదీ తీరాన ఒక కప్ప కష్టంలో చిక్కుకుంది. దాని కర్మ దాని వెంటపడింది. నీకు ఆ కథ చెప్తాను విను. పూర్వజన్మలో చేసుకున్న దానిని ఈ జన్మలో అనుభవించాలి. కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అని అన్నాను. నా మాటలను విని చిలుం నా చేతికిచ్చి నేను వెళ్ళి చూచి వస్తాను అని బాటసారి అక్కడి నుండి బయలుదేరాడు. నిజంగా అది కప్పయేనా లేక వేరే జీవియా? అయితే దానికి ఏం దుఃఖమో అన్న సందేహాన్ని తీర్చుకుంటాను. అతని కుతూహలాన్ని గమనించి నేను వెళ్ళి చూడు, ఒక పెద్ద పాము నోట్లో కప్ప పడి ఏడుస్తూ ఉంది. ఆ 2 దుష్టులు, వాని కృత్యాలు ఘోరమైనవి. పూర్వజన్మల భయంకరమైన పాపకర్మ ఫలితాన్ని అనుభవించటానికి ఈ శరీరాలను పొందారు అని చెప్పాను. అలా మాట్లాడుతూ ఉండగా ఒక బాటసారి ఆ స్థలానికి వెళ్ళి ప్రత్యక్షంగా చూచి వచ్చిన విషయాన్ని చెప్పాడు. కాలసర్పంలాంటి పెద్ద పాము నోరు చాలా పెద్దదిగా ఉంది. కప్ప కూడా భయంకరంగా ఉంది. కానీ అది పాముకు ఫలహారం. అది పాము నోటిలో ఆహుతి అయిపోతుంది. అరగంటో గంటో ఇంతే. క్షణంలో దానికి నిశ్చింత కలుగుతుంది. కర్మగతి ఎంత విచిత్రం అని అన్నాడు. అప్పుడు నేను అతనితో అలా ఏం జరగదు, దాని బాబును నేను లేను. నేను మరి ఇక్కడ ఎందుకు ఉన్నాను? నా స్థలాన్ని వదిలి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. మరి ఆ కప్పను తిననిస్తానా? చూడు, దానిని నేను ఎలా విడిపిస్తానో. ఇప్పుడు ఈ దెబ్బలాట నుంచి విడిపించి మనం ఇంటికి పోదాం. పద ఒకసారి చిలుం నింపు, ఇక పాము ఏం చేస్తుందో చూస్తాను అని చెప్పారు. బాటసారి వెంటనే చిలుం తయారు చేసి తను స్వయం గట్టిగా పీల్చి నాకు అందించాడు. నేను దానిని పీల్చడానికి చేతికి అందుకున్నాను. నేను 2 పీల్పులు పీల్చాను. బాటసారిని వెంట పెట్టుకుని చెట్ల మధ్య నుండి ఆ ప్రత్యేక స్థలానికి చేరుకున్నాను. మరలా ఆ పామును చూచి బాటసారి భయపడిపోయి ఎంతటి భయంకరమైన ప్రాణి అని భయంతో నన్ను వారించాడు. మీరు ముందుకు వెళ్ళకండి, ఆ పాము
మీ దగ్గరకు రాగలదు. ఈ చోటు చాలా ఇరుకుగా ఉంది. ఇక్కడి నుండి పరుగెత్తాలన్నా వీలు కాదు. కనుక మీరు అటు వెళ్ళవద్దు అని అన్నాడు. ఈ దృశ్యాన్ని చూచి బాటసారికి ప్రాణభయం పట్టుకుంది. తర్వాత నేను తెలియచేసిన ఈ రెండిటి శత్రుత్వ భావానికి సంబంధించిన కథను వినండి. ఒరే బాబు వీరభద్రప్ప, ఈ బసవప్ప నీకు ఇప్పటికీ శత్రువేనా? కప్ప రూపం వచ్చినా పశ్చాత్తాపం పొందలేదా? నీవు కూడా సర్పయోనికి వచ్చావు కదా, అయినా ఇంకా శత్రుత్వంతో ఉన్నావు. ఇకనైనా సిగ్గుపడు, శత్రుత్వాన్ని మాని నిశ్చింతగా ఉండు. నా నోటి నుండి ఆ మాటలు రాగానే పాము కప్పను వదిలి వేగంగా పారిపోయి వెంటనే నీటిలోనికి దూకి అదృశ్యమైంది. కప్ప మృత్యుముఖం నుండి బయటపడి ఎగిరి దూకి చెట్లలోనికి పోయి దాక్కుంది. బాటసారి ఆశ్చర్యపోయాడు. మీ మాటలకు పాము కప్పను ఎలా వదిలి పారిపోయింది, పాము ఎలా అదృశ్యమైంది, ఇదేమిటో నాకు అర్థం కాలేదు అని అతడు అన్నాడు. వీనిలో వీరభద్రప్ప ఎవరు, బసవప్ప ఎవరు, వీరి శత్రుత్వానికి కారణం ఏమిటి నాకు చెప్పండి అని అడిగాడు. సరే, ముందు చెట్ల క్రిందకు పోయి చిలుం పీల్చుకున్న తర్వాత నీ కుతూహలాన్ని తీర్చి నేను నా స్థలానికి వెళతానని చెప్పాను. ఇద్దరు చెట్ల క్రిందకు వచ్చాం. బాగా నీడగా ఉంది. చల్ల గాలి వీచసాగింది. మరల చిలుం వెలిగించాం. ముందు బాటసారి పీల్చిన తర్వాత నా చేతికి ఇచ్చాడు. నేను దానిని పీల్చుతూ అతనికి కథ చెప్పాను. నేనున్న స్థలం నుండి 2 కోసుల లేదా 3 కోసుల దూరంలో చాలా మహిమగల పురాతనమైన ఒక పవిత్ర స్థానం ఉండేది. అక్కడ ఏనాటి కాలానిదో శిథిలమైపోయిన ఒక శివాలయం ఉంది. దానిని పునరుద్ధరణ చేయాలని అందరికీ అనిపించింది. అందుకోసం విరాళాల రూపంలో చాలా ధనాన్ని పోగు చేశారు. గుడి యొక్క రూపురేఖలను, పూజార్చనల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఒక గొప్ప ధనవంతుని నిర్వాహకునిగా నియమించి అన్ని నియమాలను అతడే తీసుకోవాలని నిర్ణయాలను కూడా చెప్పి అతని చేతికి డబ్బు ఇచ్చారు. అతడు తన విరాళాన్ని కూడా జతపరచి ఆ ధనాన్ని వేరుగా ఉంచి చక్కగా జమా ఖర్చులు లెక్క వ్రాసి ఆ కార్యాన్ని శ్రద్ధగా చేస్తాడని ఆశించారు. కానీ అతడు చాలా పిసినారి. తన డబ్బు నష్టం కాకుండా పనిని చేయించడం వలన గుడి పని పూర్తి కాలేదు. పోగు చేసిన డబ్బంతా అయిపోయింది, కానీ పని సగమే అయింది. అయినా అతడు తన స్వంత డబ్బు 1 పైసా అయినా ఖర్చు పెట్టలేదు. గొప్ప షావుకారు అయినప్పటికీ అతడు లోభత్వానికి పూర్ణావతారం. అతడు తీయగా మాట్లాడేవాడు, కానీ ఆ మాటలు కార్యానికి రూపాన్ని ఇవ్వలేదు. తరువాత అతడి వద్ద డబ్బు పోగు చేసి ఉంచిన వారంతా సమావేశమయ్యారు. నీకు ఇంతటి ఐశ్వర్యముంది కానీ ఏం ప్రయోజనం? నీవు సహాయం చేయకపోతే ఈ మహాదేవుని మందిరం ఎలా పునరుద్ధరింపబడుతుంది అని ఆలోచించు. మేము మరల ప్రజల వద్ద విరాళాలు వసూలు చేసి ఆ డబ్బు కూడా నీకు పంపుతాము. ఏ విధంగానైనా ఈ కార్యాన్ని పూర్తి చేయి అని చెప్పారు. అట్లే మరల డబ్బు పోగు చేసి అతని చేతికి చక్కగా అందించారు. అయినా దాంతో పని కాలేదు. ధనికుడు నిశ్చింతగా కూర్చున్నాడు. కొన్ని రోజులు గడిచాక దేవునికి ఏదైనా చేయాలని అనిపించింది. అప్పుడు ఆ ధనికుని భార్యకు స్వప్న దృష్టాంతం కలిగింది. నీవైనా మేలుకో, దేవాలయానికి గోపురాన్ని కట్టించు. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 నీకు నీలకంఠుడు ఇస్తాడు అని. మరనాడు ఆ దృష్టాంతాన్నంతటిని ఆమె భర్త చెవిన వేసింది. అతనికి ఒక గవ్వైనా ఖర్చు పెట్టాలంటే ప్రాణాంతకం. అందువల్ల ఆ మాటలు అతనికి కోపోద్రేకాన్ని కలుగచేశాయి. అహర్నిశలు ధనం పోగు చేయటమే తప్ప రెండవ విషయం లేని వారికి ఈ స్వప్న దృష్టాంతం అంటే ధనవ్యయం అంటే ఎలా నచ్చుతుంది? అతడు భార్యతో, నేను ఈ దృష్టాంతాన్ని నమ్మను, నాకు ఇలాంటి వాటిల్లో అసలు విశ్వాసం లేదు అని ఆమెను హేళన చేశాడు. వారి చిత్తవృత్తిని అనుసరించి జగత్తు వారికి కనిపిస్తుంది. తమది మొండి స్వభావం కావటం వలన ఇతరులు కూడా వారికి అలాగే కనిపిస్తారు. నా డబ్బే తీసుకోవాలని దేవునికి ఉంటే నేను నీకంటే దూరంగా ఉన్నానా? ఆ కళ నీకే ఎందుకు రావాలి? ఆ దృష్టాంతం నీకు మాత్రమే ఎందుకు కలగాలి? దేవుడు నాకు ఎందుకు చెప్పలేదు? దీని భావం నాకేమీ అర్థం కావడం లేదు, కనుక నాకు నమ్మకం కుదరలేదు. కళ అబద్ధమైనా అయి ఉండాలి, లేదా భార్యాభర్తల మధ్య తగువ పెట్టాలన్న ఉద్దేశంతో ఆ ఈశ్వరుడు పన్నిన పన్నాగం అని నాకు అనిపిస్తూ ఉంది. ఆలయం యొక్క జీర్ణోద్ధరణ కార్యంలో నా సహకారం తక్కువగా ఉందా? నేను నెల నింపి పెట్టిన సంచులు ఖాళీ అవుతున్నాయి. డబ్బంతా ప్రజలు తెచ్చి ఇస్తున్నట్లు పైకి కనిపిస్తుంది, కానీ జమా ఖర్చుల వ్యాపార పద్ధతి నాకు చాలా నష్టం. ప్రజలకు ఇది తెలియదు. నీకు ఎలా తెలియచేయాలి? నీకు కలిగిన దృష్టాంతం యథార్థమని అనుకోవడానికి లేదు. నిజమని అనుకుంటే మోసపోతాం. నిద్రాభంగమైనప్పుడు ఏవేవో కలలు కలుగుతాయి. వారిని ఎవరైనా యథార్థమని అనుకుంటారా అని ధనికుడు సిద్ధాంతాన్ని నిర్ణయించాడు. అతని మాట విని అతని భార్య భర్తకు ఏ జవాబు చెప్పక ఊరక ఉండిపోయింది. ప్రజలు శక్తి కొలది డబ్బు సేకరించి సంతోషంగా తెచ్చి ఇచ్చేవారు. ప్రేమ లేకుండా బలవంతంగానో లేదా బాధపడుతూనో ఇస్తే దేవునికి ఇష్టం ఉండదు. ప్రేమతో కొంచెం ఇచ్చినా అది చాలా
విలువైనది. డబ్బు పోగైనప్పుడు దేవాలయం పని జరగటం, డబ్బు లేనప్పుడు పని కూడా ఆగిపోవటం, అలా ఆ పని ఆలస్యం కాసాగింది. కానీ లోభి అయిన ధనికుడు తన సంచిలో నుండి ఒక్క పైసా అయినా తీయడు. అతని భార్యకు మరల కలిగిన దృష్టాంతాన్ని వినండి. దేవాలయానికి డబ్బును ఇవ్వమని నీ భర్తను బలవంత పెట్టకు. నీ శ్రద్ధ భక్తులు భగవంతునికి చాలు. నీకు ఇష్టమైనంత ఇవ్వు. హృదయపూర్వకంగా ఇచ్చిన ఒక్క పైసా అయినా సరే అది లక్షల విలువ చేస్తుంది. కనుక భర్తను సంప్రదించి దేవునికి ఇవ్వు. అనవసరంగా బాధపడకు. నీ మనసుకు తోచినంత ఇవ్వు. కొంచెమైనా సరే నీ స్వంతమైన దానిని అర్పించు. ఇక్కడ కేవలం భక్తి ప్రధానం. నీకు భక్తి ఉన్నదని తెలిసి ఏమైనా ఇవ్వమని దేవుడు నిన్ను మరల అడుగుతున్నాడు. నీకు ఉన్న ధనం కొంచెమైనా సరే ఇచ్చి నీవు నిశ్చింతగా ఉండు. భక్తిభావం లేకుండా ఇవ్వటం మంచిది కాదు. అది భగవంతునికి అసలు ఇష్టముండదు. శ్రద్ధ లేకుండా చేసే దానం మట్టితో సమానం. చివరకు అది నిష్ఫలం. ఇది త్వరలోనే అనుభవం అవుతుంది. ఈ దృష్టాంతాన్ని విని ఆమె తన తండ్రి ఇచ్చిన నగలను దేవునికి అర్పించాలని నిశ్చయించుకుంది. తర్వాత తన నిశ్చయాన్ని భర్తకు తెలియచేసింది. అది విని భర్త తనలో క్రుద్ధుడయ్యాడు. లోభమున్న చోట ఆలోచన ఎక్కడిది? అక్కడ దేవుడు, ధర్మం, ఆచారం అవి ఉండవు. ఏమిటి ఈమె తెలివిలేని ఆలోచన? ఈమె మతి భ్రమించింది. ఈమె నగలనన్నిటినీ 1,000 రూపాయలకు విలువ కట్టి ఈమె పేరిట దేవునికి భూమి అర్పించాలి అని అనుకున్నాడు. ఆమె నగలను తనే కొనుక్కున్నట్లు ఆ డబ్బుకు బదులుగా ఎవరిదో తన వద్ద తాకట్టుగా ఉన్న బంజరు భూమిని భార్యకు ఇచ్చాడు. ఆ భూమి సాగులేనిది. వర్షాకాలంలో కూడా అందులో ఏమీ పండదు. అలాంటి భూమిని ఈశ్వరుడికి అర్పించు అని అన్నాడు. 1,000 రూపాయల భూమిని దేవునికి దానం ఇస్తే దృష్టాంతంలో చెప్పినట్లు దేవుడు ప్రసన్నుడవుతాడు. నీవు రుణం నుండి విముక్తురాలవుతావు అని చెప్పాడు. భర్త మాటలు విని లోభి భార్య ఆ భూమిని పరమేశ్వరుని ప్రీత్యర్థం భక్తిగా అర్పించింది. నిజానికి ఆ భూమి ఆ ధనికుని వద్ద 200 రూపాయలకు తాకట్టు పెట్టిన దుబకి అను ఒక స్త్రీకి చెందినది. దుబకి ఒక అనాథ స్త్రీ. ఆమెయే భూమి యజమానురాలు. డబ్బుకు ఇక్కట్లు కలిగినప్పుడు ఆమె తన భూమిని తాకట్టు పెట్టింది. ధనికుడు మహాలోభి శంకరుని మోసగించటానికి కూడా భయపడలేదు. తన భార్య యొక్క స్త్రీధనాన్ని చూపించాడు. కపటంతో లాభాలు పొందటం సుఖమని అనుకున్నాడు. ఈ విషయ లాలస చాలా చెడ్డది. విషయ సుఖాల యందు ఆసక్తి కలవారిని నాశనం చేస్తుంది. జీవితం మీద ఆశ ఉంటే ఈ విషయ పాశంలో చిక్కుకోకండి. శ్రవణ లాలసతో జింక చచ్చిపోతుంది. అందమైన మణిని ధరించి సర్పం వెలుగును చూడాలనే కోరికతో కీటకం చచ్చిపోతుంది. ఇలా విషయాల యందు ఆసక్తి హానికరం. విషయ సుఖాలను అనుభవించడానికి ధనం అవసరం. దానికోసం గట్టి ప్రయత్నం చేస్తే విషయ తృష్ణ దారుణంగా అధికమవుతుంది. దానిని తొలగించుకోవటం అశక్యం. నిస్సందేహంగా భూమి అస్సలు పనికి రానిది. ఎంత శ్రమపడినా ఒక కణమైనా ఫలించని దానిని కృష్ణార్పణమని అనుకుంటే అటువంటి దానం వలన ఏం పుణ్యం? కించిత్తైనా సంకల్పం లేకుండా కృష్ణార్పణమని చేసిన దానం ఇష్టం లేకుండా చేసినట్లే. చివర దుఃఖాన్ని కలిగించే దానంతో పాపాన్ని మూటగట్టుకోవటమే. ఇక్కడ దేవాలయంలో పూజారి పేద బ్రాహ్మణుడు మాత్రం దేవునికి భూమి లభించిందని చాలా సంతోషించాడు. కొంతకాలానికి విపరీతం జరిగింది. కృత్తిక నక్షత్ర ప్రభావంతో వర్షం అపారంగా కురిసింది. భయంకరమైన తుఫాను చెలరేగింది. అకస్మాత్తుగా పిడుగుపడింది. ధనికుని భవనమంతా కూలిపోయింది. దేవునికి ఇచ్చిన భూమి మాత్రం సురక్షితంగా ఉంది. మిగతాదంతా దగ్ధమైపోయింది. ధనికుడు కూడా నాశనమయ్యాడు. తన భార్యతో సహా అతడు కూడా మరణించాడు. దుబకి కూడా ప్రాణాలను కోల్పోయింది. అలా ఆ ముగ్గురు అంతమయ్యారు. తరువాత ఆ ధనికుడు మధురానగరంలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట్లో పుట్టాడు. భక్తురాలైన అతని భార్య శివాలయం పూజారి ఇంట్లో జన్మించింది. ఈమెకు గౌరీ అని పేరు పెట్టారు. దుబకి కూడా మరో విధంగా శంకరుని యొక్క గురువ కుటుంబంలో మగబిడ్డగా జన్మించింది. బారసాల చేసి ఆ ఆడబిడ్డకు చెన్నబసవప్ప అని పేరు పెట్టారు. అలా ముగ్గురి స్థితిగతులు అంతరం ఏర్పడింది. వారి కర్మ ఫలోన్ముఖమైంది. పునర్జన్మలో ధనికునికి వీరభద్రప్ప అని పేరు పెట్టారు. ఇదే ప్రారబ్ధ కర్మ యొక్క మర్మం. ఈ కర్మ అనుభవిస్తేనే అంతమవుతుంది. శంకరుని పూజారికి నేనంటే చాలా ఇష్టం. రోజు మా ఇంటికి వచ్చి నాతో పాటు చిలుం పీల్చేవాడు. మేము రాత్రంతా ఆనందంగా కబుర్లు చెప్పుకునేవారం. గౌరీ పెద్దదై పెళ్లికి ఎదిగింది. ఆమెను కూడా వెంటబెట్టుకుని తీసుకుని వచ్చేవాడు.
ఆమె కూడా నన్ను అభిమానించేది. ఒకరోజు పూజారి, ఈ అమ్మాయికి ఎన్ని చోట్ల సంబంధాలు వెతికాను, ఎక్కడా కుదరలేదు బాబా. సంబంధాలు చూచి నేను అలసిపోయాను, నా ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి అని అంటే, నేను ఎందుకు చింతిస్తావు, ఆమె వరుడు దారిలో ఉన్నాడు అని నేను అన్నాను. మీ అమ్మాయి భాగ్యశాలి, గొప్ప ధనవంతురాలవుతుంది. ఆమెనే వెతుక్కుంటూ వరుడు స్వయం నడుచుకుంటూ వస్తున్నాడు. త్వరలోనే నీ ఇంటికి వచ్చి నీ కోరికను తీర్చుతాడు. నీ మాట ప్రకారం గౌరిని వివాహం చేసుకుంటాడు అని నేను చెప్పాను. ఇక్కడ వీరభద్రుడు పేద కుటుంబంలో ఉన్నందువలన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ఆ ఇంటిని వదిలి బయలుదేరాడు. ఊరూరా భిక్షాటన చేస్తూ, ఒక్కో చోట కూలి పని చేస్తూ, ఎక్కడ ఏది లభిస్తే దానినే తింటూ సంతోషంగా తిరగసాగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ దైవవశాత్తు పూజారి ఇంటికి వచ్చి చేరాడు. అల్లామియా యొక్క అఘటిత లీల. అతడు అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. అలా ఉంటూ వారి అభిమానాన్ని సంపాదించాడు. అతనికి గౌరిని ఇవ్వాలని పూజారికి అనిపించింది. ఆ ఇద్దరి గోత్రాలు నాడి గణ యోగాలు కలిశాయి. పూజారికి ఆనందం కలిగింది. ఒకరోజు వీరభద్రుని వెంటబెట్టుకుని పూజారి వచ్చాడు. అప్పుడు ఆ ఇద్దరిని చూడగానే అకస్మాత్తుగా నాకు ఆలోచన స్ఫురించింది. ఆ ఆలోచన మాటలుగా అయ్యాయి. ప్రస్తుత వివాహ ముహూర్తం ఉంటే ఇతనికి గౌరిని ఇచ్చి బాధ్యతను తీర్చుకొని చెప్పాను. తన భార్య అనుమతిని తీసుకుని పూజారి వీరభద్రుని వరునిగా నిశ్చయించాడు. వివాహ ముహూర్తాన్ని చూచి యథోచితంగా వివాహాన్ని జరిపించాడు. ఆ కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత ఆ కుటుంబం సంసారంలో కృతార్థులవటానికి ఆశీస్సుల కోసం నా దర్శనానికి వచ్చారు. నేను వారిని సంతోషంగా ఆశీర్వదించాను. సుఖంగా భోజనం లభిస్తూ ఉండగా సుఖమయ జీవనంతో వీరభద్రుడు ఆనందంగా ఉన్నాడు. అతడు కూడా నన్ను అభిమానించసాగాడు. అతని సంసారం త్వరలోనే బాగా స్థిరపడింది. కానీ డబ్బు కొరతకు చికాకు పడని భాగ్యవంతుడు ఉంటాడా? ఆ డబ్బు వలన చాలా చిక్కు. గొప్పవారికి కూడా దీని వలన కష్టం. వీరభద్రునికి కూడా అప్పుడప్పుడు డబ్బులోటు ఎదురైంది. ద్రవ్యం యొక్క లీల కూడా ఇలాగే ఉంటుంది. వీరభద్రుడు నాతో, బాబా, ఈ వివాహ బంధం చాలా కష్టమైనది. డబ్బు లేక నేను విసుగెత్తిపోతున్నాను. ఈ ప్రపంచంలో సుఖంగా బ్రతకడానికి మీరు ఏదైనా ఉపాయం చెప్పండి. మీ పాదాలకు సాష్టాంగవందనం చేస్తాను. ఇక ఈ మోసం మంచిది కాదు. ఈ పెళ్లికి మీరే కారణం కనుక నా కష్టాలను తీర్చండి. నేను కూడా అతనికి బాగా బోధించాను, ప్రేమతో ఆశీర్వదించాను. అల్లా మాలిక్ వారికి అంతా తెలుసు. వారే కష్టాలను తొలగించాలి అని వీరభద్రుని మనసు తెలుసుకుని అతని కోరికను తీర్చాలని నీవు ఏ మాత్రం చింతించకు అని అతనికి ధైర్యం చెప్పాను. త్వరలో నీ భాగ్యం పండుతుంది. అనవసరంగా తపన పడకు. మంచి కాలం వస్తుంది. ద్రవ్యం నీ చేతి నిండా ఉంటుంది అని చెప్పాను. అతడు డబ్బు నన్ను హేళన చేస్తూ ఉంది. భార్య ఇవి అవి అడగటం మానదు. ఈ అవమానం ఇక చాలు. వివాహపు పెద్దరికం నాకు వద్దు అని అన్నాడు. ఆ తర్వాత వింత జరిగింది. గౌరీ యొక్క గ్రహబలం చూడండి. దైవలీల అర్థం కాదు. తాకట్టు పెట్టిన బంజరు భూమి ధర పెరిగింది. దానిని ఖరీదు చేసేవాడు వచ్చి 1,00,000 రూపాయలను ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. సగం డబ్బు అప్పుడే ఇచ్చేశారు. మిగతా డబ్బును వాయిదా పద్ధతిలో ఇచ్చేలా నిశ్చయమైంది. ప్రతి సంవత్సరం వడ్డీతో సహా 2,000. ఇలా 25 సంవత్సరాలలో గౌరీ యొక్క మిగతా డబ్బునంతా ఇచ్చేలా ఒప్పుకున్నారు. ఆ నిర్ణయం అందరికీ నచ్చింది. కానీ ధర్మకర్త చెన్నబసవప్ప లేచి శంకరునికి అర్పించిన ధనానికి మొదటి యజమాని ధర్మకర్త అయిన తను కనుక ప్రతి సంవత్సరం లభించే వడ్డీలో సగం తనకు వాటా ఇవ్వాలి, లేదా తనకు ఇది సమ్మతం కాదు అని చెప్పాడు. అతనికి అసలు ఏమీ ఇవ్వకూడదని వీరభద్రప్ప, అందుకు అసలు ఒప్పుకోనని చెన్నబసవప్ప. అలా ఇద్దరు వాదులాడుకున్నారు. ఇద్దరు నా వద్దకు వచ్చారు. ఆ భూమికి పూర్తి యజమాని శంకరుడు. భూమి ఎవరికి ఏ విధంగానూ పనికిరాదు కనుక అనవసరంగా లోభంతో ఆశపడకండి అని ఇద్దరికీ చెప్పాను. ఇది శంకరునికి అర్పించిన భూమి యొక్క ధనం. ఈ ధనాన్ని గౌరీ తప్ప ఎవరు ఆశించిన వాని నోటి మట్టే. దేవుని అనుమతి లేకుండా ఈ ధనాన్ని ఎవరైనా ముట్టుకుంటే భగవంతుని ఆగ్రహానికి గురి అవుతారు. ఎందుకంటే అది మొత్తం దేవుని ఆస్తి కనుక. భూమిపైన పూజారికి అధికారం ఉంది కనుక అతని వారసురాలిగా గౌరికి హక్కు ఉంది. అంతేకాని ఇతరులకు ఏం హక్కు ఉంటుంది? అది గౌరీ యొక్క స్వంత ధనం. అది గౌరీ యొక్క ధనం కనుక ఆమె అనుమతిని తీసుకుని ప్రవర్తిస్తే మీ బాధ్యతను నిర్వహించిన వారవుతారు అని నేను ఆ ఇద్దరికీ చెప్పాను. ఆమె ఇష్టానికి విరుద్ధంగా చేస్తే దేవుడు సమ్మతించడు. స్వతంత్రంగా వ్యవహరించడానికి వీరభద్రప్పకు అసలు అధికారం లేదు అని నేను అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియచేయగా వీరభద్రునికి నాపై కోపం వచ్చి తిట్ల వర్షాన్ని కురిపించాడు. నా భార్యను యజమానురాలిగా చేసి ధనమంతా కాజేసి నీ పని సాధించుకోవాలనుకుంటున్నావు కదు బాబా అని అన్నాడు.
అతని మాటలు విని నేను అక్కడే స్తబ్దున్నయ్యాను. అల్లామియా లీల అగాధం వ్యర్థంగా ఎందుకు దుఃఖపడటం? వీరభద్రప్ప నన్ను అలా తిట్టి ఇంట్లో భార్యపై కూడా విరుచుకుపడ్డాడు. ఆమె మధ్యాహ్నం కూడా నా వద్దకు వచ్చి మొరపెట్టుకుంది. బాబా, ఎవరిడో మాటలను పట్టించుకుని నన్ను మీ కృపకు దూరం చేయకండి. మీ ప్రేమ నాపై ఎప్పుడూ ఉండాలి అని నేను యాచిస్తున్నాను. మీ మాటలను విని నేను ఆమెతో నిన్ను దయతో 7 సముద్రాలు దాటిస్తాను, నీవేం దుఃఖపడకు అని ఆమెకు పూర్తి ధైర్యాన్ని ఇచ్చాను. ఆ రాత్రే గౌరీ నిద్రలో ఉండగా ఆమెకు దృష్టాంతం కలిగింది. శంకరుడు స్వప్నంలో కనిపించి ఆమెకు ఏం చెప్పాడు వినండి. చూడు, ఈ ధనమంతా నీదే, ఎవరికి ఏమీ ఇవ్వద్దు, దాన్ని ఎలా నిర్వహించాలో ఆ ఏర్పాటు నేను చెప్తాను, అట్లే చేయి. దేవాలయం కోసం చెన్నబసవప్ప చెప్పిన విధంగా ధనాన్ని ఉపయోగించు. నాకు అతనిపై విశ్వాసం ఉంది. నీవు ఈ నియమాన్ని పాటించు. ఇతర కార్యాలకు డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు ఆ ధనం అలా దుర్వినియోగం కాకూడదు. కనుక మసీదులోని బాబాను సంప్రదించకుండా ఎటువంటి ఏర్పాటును చేయరాదు. ఈ స్వప్న దృష్టాంతాన్నంతా గౌరీ నాతో చెప్పింది. నేను కూడా ఆమెకు ఆ దృష్టాంతంలో చెప్పినట్లు పాటించమని ఉచితమైన సలహా ఇచ్చాను. అసలు డబ్బు నీది, నీవే తీసుకో. చెన్నబసవప్పకు వడ్డీతో సగం భాగం ఇవ్వు. ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉండు. ఇందులో వీరభద్రునికి ఏం సంబంధం లేదు. మేము అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఇద్దరు పోట్లాడుకుంటూ వచ్చారు. వారిని శాంతపరచడానికి నేను చాలా ప్రయత్నించాను. గౌరీకి కలిగిన శంకరుని దృష్టాంతాన్నంతా వారికి చెప్పాను. అది విని వీరభద్రుడు ఉన్మత్తుడయ్యాడు. తిట్ల వర్షాన్ని కురిపించాడు. తనకు ఇష్టం వచ్చినట్లు చెన్నబసవప్పను అమర్యాదకరమైన మాటలను అన్నాడు. దాంతో అతడు గాబరాపడి పోయాడు. వీరభద్రుడు అట్లే పిచ్చి వానిలా తిడుతూ, నీవు ఎక్కడ దొరికినా చంపేస్తాను అని నోటితో గట్టిగా తిట్టాడు. చెన్నబసవప్పను చూచి వీరభద్రుడు రెచ్చిపోయి, నిన్ను మొక్కలుగా చేస్తాను, నిన్ను మొత్తం మింగేస్తాను. చెన్నబసవప్ప భయపడిపోయి నా పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. ఈ కష్టం నుండి నన్ను విడిపించండి అని వేడుకున్నాడు. నేను అతనికి అభయమిచ్చాను. దీనుడైన చెన్నబసవప్పకు ధైర్యాన్నిచ్చి నేను నిన్ను వీరభద్రుని చేతిలో సావనివ్వను అని చెప్పాను. అటు తర్వాత వాతం ప్రకోపించి వీరభద్రుడు మరణించి సర్పమై జన్మించి వేరే శరీరాన్ని పొందాడు. చెన్నబసవప్పకు దిగులు పట్టుకుంది. ఆ దిగులుతోనే అతడు చనిపోయి కప్ప యోనిలో పుట్టాడు. ఇది అతని చరిత్ర. పూర్వ జన్మలోని శత్రుత్వం కారణంగా వీరభద్రుడు పాముగా జన్మించి కప్పగా జన్మించిన బసవప్ప వెంటపడి చివరకు అతన్ని పట్టుకున్నాడు. పాముగా పుట్టిన వీరభద్రుని నోట కప్ప రూపంలో ఉన్న బసవప్ప దీనంగా అరుస్తూ ఆ దీనాలాపాన్ని విని నా మనసుకు కరిగిపోయింది. పూర్వం నేను ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి పాము నోటి నుండి చెన్నబసవప్పను విడిపించి నా మాటను నిలబెట్టుకున్నాను. అల్లా తన భక్తుల కోసం వారి కష్ట సమయాల్లో పరిగెత్తుకుని వస్తాడు. అతడే నన్ను ఇక్కడకు పంపి భక్తుని రక్షించాడు. ఇప్పుడు ఇది ప్రత్యక్షంగా అనుభవమైంది. వీరభద్రుని తరిమివేసి చెన్నబసవప్పను కష్టం నుండి రక్షించాను. ఇదంతా దేవుని లీల. సరే, ఇప్పుడు చిలుం నింపు, త్రాగేసి నా చోటికి వెళ్ళిపోతాను. నీవు కూడా మీ ఊరికి వెళ్ళు, నన్ను గుర్తుంచుకో అని చెప్పి చిలుం త్రాగాను. సత్సంగం యొక్క సుఖం లభించింది. ఈ విధంగా తిరిగి వెనకకు మరలి వచ్చాను. మనసులో అత్యంత ఆనందాన్ని పొందాను అని చెప్పారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయి ముఖ శ్రోత కథా కథనమను 47వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.